ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి సర్కారు స్పోర్ట్స్ కోటాలో ఉండే టీచర్ నౌకర్లను అచ్చరాల 15 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నదట. అగో తమాం నౌకర్లు అమ్ముకునుడేంది, అర్హత ఉన్నోళ్ళ కదా ఇస్తుంది. అయినా ఇప్పుడు స్పోర్ట్స్ కోటాల కింద టీచర్ల నౌకర్లు అమ్ముతున్నారని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇగో ఈయనగారే. ఈ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలకు ఒక్కొక్క పోస్టుకు 15 లక్షల నుంచి 20 లక్షల దాకా అమ్ముకుంటూ బేరసారాలు జరుగుతా ఉన్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఈయనరా పంకపాటి పెబ్బాక మాజీ సీఎం జగనాలు సార్ ఏమంటుండో. అయ్యా జగనాలు సారు, మరి ఆ వీడియో ఏంటిదో అది కూడా జనాలకు చూపెట్టుండ్రు కదా సార్. అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఏమో సార్ ఎంతానంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సీలో పోస్టింగ్ ఐడియా ఉంది. అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ ఎంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వట్లేదు కదా. సరే అందుకన్నా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. ఇట్లా కూటమి సర్కారు కొలువులను మొత్తము కోట్ల రూపాయలకు అమ్ముకునే పని పెట్టుకున్నదట. అయ్యా సీఎం చంద్రాలు సారు, చదువుల మంత్రి లోకేశం సారు. మరి కూటమి సర్కారుల కొలువులను మొత్తం కొందరు పైసలకు అమ్ముకుంటుంటే మీ చదువుల శాఖ పెబ్బలు అంతా ఏం కమాయేస్తురు? గుడి గుర్రాల పనుదోముతురా, గాడుదులు పెట్టే గుడ్లేరేదందు పోయినరా? ఎట్లా అధికారంలో లేని పార్టీలు యాది చేసేదాకా కూడా ఈ ముచ్చట మీకు తెలియకుండా ఉన్నదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.